కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు 24కు స్వాగతం. వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. మహిళలు ఆర్థికంగా బలపడితే దేశం ముఖచిత్రమే మారుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాహుల్ గాంధీ అన్నారు. శనివారం సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొద్ది నెలల క్రితం ఇక్కడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించామని, ఇప్పుడు జాతీయ స్థాయి గ్యారంటీలను ప్రకటించేందుకు వచ్చానన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం, దేశంలోనూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. మహిళలకు న్యాయ్ పేరుతో దేశంలో ప్రతి నిరుపేద కుటుంబంలోని మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని తెలిపారు. నేరుగా మహిళా బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. దేశంలోని యువతకు ఏడాదికి ₹1,00,000 వేతనం వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. యువతకు నెలకు 8,500తో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు.